చపాతీలోకి కందిబెల్ల పచ్చడి అయితే చేస్తున్నాము. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు కదా, వీడియోలో ఎప్పుడు పెట్టలేదు. మా వదిన చెప్పింది ఏంటంటే ఈ చపాతీలోకి కందిబెల్ల పచ్చడి చాలా బాగుంటుందమ్మా అనేసింది. ఫస్ట్ కొద్దిగా కందిబెల్లు వేయించుకొని ఆ తర్వాత నీళ్ళల్లో నానేసేయాలంట. అలా నానేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెద్దగా ఉండదంట కందిబెల్లతో. ఆ తర్వాత ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి దాన్ని బాగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా కందిబ్యార్లు, అవి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. కొంచెం బరకగానే పట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ 2-3 సార్లు వేయబడుతుంది. ఆ తర్వాత కొంచెం చింతపండు, ఒక పిడికెడు చింతపండు నేను వేసినాను కదా, అంత చింతపండు వేసి దాన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి చూసుకుంటా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చి ఎర్రగడ్డలు కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అందుకే కొంచెం బరకగా ఉండే ఇన్నిసార్లు గ్రైండ్ చేయడంలో మెత్తగా అయిపోతుంది చట్నీ. ఆ తర్వాత కొన్ని పచ్చి ఎర్రగడ్డలు ఉంటాయి కదా, అవి వేసుకొని కలుపుకొని చాలా బాగుంటుంది. దోశలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలో